కవిత కొత్త పార్టీని ప్రకటించింది. దాదాపు ఆమె ప్రసంగం అంతా ఇన్న తర్వాత ఆమె 35 నిమిషాల ప్రసంగంలో 35-40 నిమిషాల ప్రసంగంలో 20-22 నిమిషాల ప్రసంగం అంతా కేసీఆర్ని తిట్టుకుంటా, కేసీఆర్ని దూషించుకుంటా, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటా ఆమె మాట్లాడిన విధానం బట్టి చూస్తే ఆమె కేసీఆర్ను తిట్టడం కోసమే, కేసీఆర్కు నష్టం చేకూర్చడం కోసమే ఆమె పార్టీ పెట్టిందనేది మాత్రం అర్థమైంది. మనకే కాదు, యావత్తు తెలంగాణ సమాజానికి అర్థమైంది, పక్క రాష్ట్ర పొలకు కూడా ఇదే అర్థమైంది. ఆమె కేసీఆర్ను తిట్టేదందుకే పార్టీ పెట్టింది అని చెప్పేసి ఆమె తిరిగిన జనం బాట కార్యక్రమం పట్టుకొని తిరిగినా అని అన్నది. మరి జనం బాటలో ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? ఒక వెలుగుమట్ల కూల్చివేతలే మీ దృష్టికి వచ్చినాయా? లేకపోతే మొన్న కుమ్మెర గ్రామంలో జరిగిన సమస్య ఒక్కటే ఆమె దృష్టికి వచ్చిందా? జనం బాట అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకొని తిరిగింది కదా. మరి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఇగో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు నేను రాసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగినా కదా, ఈ సమస్యలన్నింటినీ నేను లేకుండా చేస్తాను చెప్పలేకపోయినరు. ఆమె టీఆర్ఎస్ అని చెప్పేసి ప్రకటించుకున్నారు. వాస్తవానికి అది టీఆర్ఎస్ ఏ అని చెప్పుకోవాలి. టీఆర్ఎస్ డి అని చెప్పేసి ఉన్నది, టీఆర్ఎస్ ఏ అని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అని కనబడతా ఉన్నది. సరే, ఇదంతా పాత ముచ్చట, పొదుగాల నుంచి ఇదే జరుగుతూ ఉన్నది. అయితే ఆమె మాట్లాడిన 2-3 అంశాలల్లా కేసీఆర్ను తిట్టిండ్రు. అధికార ఆకాంక్ష అనేది మాత్రం అక్కడ కనబడతా ఉన్నది. సీఎం కావాలి అని చెప్పేసి కోరిక మాత్రము కనబడతా ఉన్నది. ఆ కోరికతోని, ఆ అధికార ఆకాంక్షతోనే కేసీఆర్ను బలంగా తిట్టింది అని చెప్పేసి మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా కుండ బద్దలు కొట్టినట్టుగా అర్థమవుతా ఉన్నది. అధికార ఆకాంక్షాన్ని నేను ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ రేవంత్ రెడ్డిని తిట్టలే, బీజేపీ పార్టీని ఎక్కువగా తిట్టలే. 40 నిమిషాల స్పీచ్లో ప్రజల గురించి కూడా ఎక్కువ ప్రజల్ని ఇన్వాల్వ్ చేసుకుంటా మాట్లాడలే. ప్రజల కష్టాలను అత్తుకోగలిగినప్పుడే, ప్రజల సమస్యలు, సబ్బండ వర్గాల ప్రజల సమస్యలు ఆమె ఓన్ చేసుకోగలిగినప్పుడే ఆమె ప్రధాన నాయకురాలుగా ఎదుగుతుంది. లేకపోతే ఇంకోటి అవుతుంది. రైట్? ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో ఏం కథనో తెలియదు, కానీ మొత్తం మీద ఆమెను మాత్రం అమ్మాని పిలవాలని చెప్పేసి కుతూహలపడుతున్నట్లయితే అక్కడ కనబడతా ఉన్నది. రైట్? ఇక్కడ మనం చూసినట్లయితే కేసీఆర్ను తిట్టింది. ఆస్తులు కేసీఆర్యే కావాలి, పేరు కేసీఆర్ నుంచి వచ్చిందే కావాలి, ఆఖరికి కేసీఆర్నే తిట్టాలి. ఎవరండి కవిత? ఎవరు ప్రశ్నిస్తే కేసీఆర్ బిడ్డే అని చెప్తారు, ఎవరైనా సమాధానం ఇస్తారు. ఇప్పుడు కవిత ఎవరు అని అంటే తెలంగాణ రాష్ట్ర సేన ప్రెసిడెంట్ అని చెప్తారా? చెప్పరు. ముందుగా ఏం చెప్తారు? కవిత ఎవరు అని అంటే కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ ఎవరంటే ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్తారు ఎవరైనా. అవి ఆయన బిడ్డనే ఈమె అని చెప్పేసి మాట్లాడతారు. రైట్? మొత్తం మీద కేసీఆర్ లేనిది కవితకి పేరు ఉన్నదా? ఒకసారి కవిత గారు ఆలోచన చేసుకోవాలి. ఆమె మనసును ఆమె అడుక్కోవాలి, ఆమె గుండె మీద చేయి పెట్టి మాట్లాడుకోవాలి, ఆమెతో ఆమె మాట్లాడుకోవాలి. ఇవన్నీ వేరేటోళ్ళు మాట్లాడిపిస్తున్న మాటలు అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం బలంగా నమ్ముతా ఉన్నది. రైట్? మొత్తం మీద ఎజెండా ప్రకటించింది. ఎజెండా ఏ విధంగా ఉంటుంది అంటే, ఆమె ఎజెండాను ప్రకటించింది. అంతకంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంది, బీజేపీ పార్టీ ఎజెండా ఏంది కూడా చెప్పిందా. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏందయ్యా అనంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎజెండా చెప్పింది. సరే, మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు, తెలంగాణ రాష్ట్రం నుంచి 15 మంది ఎంపీలను గెలిపించుకుంటాము, ఆ 15 మంది ఎంపీలతోని కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాము అని చెప్పేసి చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పిండు. తర్వాత ఆ మాట పట్టుకొని ఇలా కవిత ఆ మాట మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏంటంటే కేటీఆర్ను అంటే చిన్నసార్ను ముఖ్యమంత్రిని చేయడం అని చెప్పేసి చెప్పింది. తర్వాత బీజేపీ పార్టీ ఎజెండా ఏంటంటే సామాజిక న్యాయం అనేది లేకుండా చేయాలి అని చెప్పేసి ఆఖరికి ఈ పార్టీ ఎజెండా కూడా ప్రకటించిండ్రు. ఈ పార్టీ ఎజెండా ఏందయ్యానంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అని ఆమె ఎప్పుడు చెప్పంగానే వీడియోలు ఉన్నాయి, నేను ప్లే చేస్తలేను అంతే, ఇక అంతకు మించి ఏమీ ప్లే చేస్తలేను. సామాజిక న్యాయము మా పార్టీ ఎజెండా అని చెప్పంగానే సీఎం 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 అని చెప్పేసి కింద నుంచి మొత్తము స్లోగన్స్ వినబడతా ఉన్నాయి. ఆమె సీఎం అయితే సామాజిక న్యాయం ఎట్లయితుంది? సామాజిక తెలంగాణను ఎట్లా సాధించుకున్నట్టు అవుతుంది? ఇప్పుడు వచ్చే రోజులలో మొత్తం బీసీల రాజ్యం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల రాజ్యం నడుస్తూ ఉన్నది. మొన్న కుల ప్రతిపాదికన రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే లెక్కలు బయట పెట్టిందో దాన్ని బట్టి చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలదే రాజ్యము,
మరి సామాజిక న్యాయం ఎట్లా చేసినట్లు అవుతుంది? ఇప్పుడు ఈమె దాంట్లో ఈమె పార్టీలో నేనే సీఎం క్యాండిడేట్ అని ప్రకటించుకోవచ్చు. కానీ వేరే పార్టీలలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కానీ లేకపోతే ఇంకో పార్టీలో కానీ వాళ్ళు సీఎం క్యాండిడేట్ లేకుండానే ఒక ఎజెండా లేకుండానే వాళ్ళు ముందడుకోవాలన్నట్టు. ఇది ఆమె ఎజెండా. మరి సామాజిక న్యాయం అసలు నాకు ఈ పార్టీ ఎజెండా ఏందో కూడా అర్థం కాలే. పాంచజన్యం అని చెప్పేసి ఫ్రీ విద్య వైద్యము అని చెప్పేసి ఏమో కొన్ని ఐదు ప్రకటించినట్టున్నారు. 5 మొత్తం ప్రకటించినట్టున్నారు. దాని కార్యాచరణ ఎట్లా సాధ్యమవుతుంది కూడా అర్థం కాలే. ఏమో అంటారు కదా ఇక సామెతలు ఎందుకు కానీ మొత్తం మీద ఇక్కడ కేసీఆర్ మీద కోపంతో పెట్టిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అవే. నేను వెనుక రాసుకొచ్చిన పార్టీలు మొత్తం అవే. ఈ పార్టీల మనుగడ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. మరి కవిత ఎజెండా ఏంది? కవిత ఎజెండా వాళ్ళ ఎజెండా అదైతే కవిత ఎజెండా మాత్రము ఆమె ఈ పార్టీ ఎజెండానేమో సామాజిక న్యాయం, ఆమె ఎజెండా మాత్రం ఆమె సీఎం కావడం. అక్కడ అధికారం కోల్పోయినరు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. నాకు ముఖ్యమంత్రి పదవి లేదు, ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే వచ్చేది ఏమీ లేదు, నాకు అధికారం కావాలి, అధికార ఆకాంక్ష ఉన్నది. పార్టీ పెట్టడానికంటే ముందుగాల ఏ తలుపులు తట్టింది, ఏ పార్టీలకు పోదామని చూసింది కూడా చాలామంది మాట్లాడతారు. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చెప్తలేరా? మొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పలేడా? కవిత మా పార్టీలకు వస్తా అని చెప్పింది వాస్తవం, కానీ మేమే అద్దన్నామని చెప్పలేదా? మంతనాలు జరిగినాయి, చర్చలు జరిగినాయి, అవి ఢిల్లీలో రాహుల్ గాంధీ దాకా పోయినాయి. అనవసరంగా కేసులలో ఉన్నది ఆమె ఎందుకు అనవసరంగా మన పార్టీలోకి తీసుకోవడం అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆపేసిందనే ముచ్చట్లు కూడా వినబడ్డాయి. సరే, అదంతా పక్కకు పెడితే తెలంగాణలో కేసీఆర్ అంటే కోపం మీద, కేసీఆర్ మీద పగతోని ఇలా పార్టీలు స్థాపించిన వాళ్ళు వీళ్ళందరూ, ఇవన్నీ పార్టీలే. ఆ పార్టీలు వాళ్ళందరూ కొందరు సామాజిక న్యాయం కోసం లేకపోతే వాళ్ళ ఏజెండా కోసం స్థాపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ చాలా వరకు ఇవన్నీ కేసీఆర్ మీద కోపంతో క్రియేట్ చేసిన వాళ్ళే, కోపంతో పార్టీలు పెట్టుకున్నోళ్ళే. పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని చెప్పేసి కేసీఆర్ మాట్లాడింది. ఇలా రేపు పాన్ డబ్బా పెట్టుడు కూడా జరంత ఈజీ అయింది, కానీ పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని చెప్పేసి కేసీఆర్ మాట్లాడిండ్రు. చిరంజీవిని ఎగ్జాంపుల్గా కూడా తీసుకొని మాట్లాడిండ్రు. రైట్, ఒక్కసారి చూద్దాము మరి ఈ పార్టీలన్నీ ఇప్పుడు ఏడ కనబడుతున్నాయి, మరి కవిత పార్టీ కనబడుతుందా రానున్న రోజులల్లో? కార్యాచరణ ఏంది? ఆమె తర్వాత బలమైన నాయకత్వం ఏమున్నది కవితకు? ఆమె తర్వాత ఆమెకు జ్వరం వచ్చో లేకపోతే ఈ పరిస్థితులలో ఈ సిచ్యువేషన్లలో ఉంటే ఆమె తర్వాత బలమైన నాయకత్వం ఏది? నడిపించడానికి ఎవరు ముందడుకున్నారు? ఇలా దాదాపు సోయం బాపురావు జాయిన్ అయ్యిండు మొన్న. సోయం బాపురావు ఒక్కడే కనబడ్డాడు. ఇలా ఎవ్వరూ కనబడలే. కొన్ని ముఖ్యమైన నాయకులు పార్టీలో చేరుతారని కూడా ప్రకటించిండ్రు. ఆమె ఇలా కేసీఆర్ను తిట్టుడు చూస్తే వేరే నాయకులంటే కోపం ఉన్నోళ్ళు బీఆర్ఎస్ పార్టీలో, వేరే నాయకులంటే కోపం ఉన్నోళ్ళు వాళ్ళ మీద కోపంతో కవిత పార్టీలో చేరదామన్నా ఇలా చేరరు. ఇవాళ ఆమె ప్రసంగం విన్న తర్వాత, ఎందుకంటే వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీలో వేరే నాయకులు అంటే కోపం ఉండొచ్చు, కానీ కేసీఆర్ అంటే ఎవరికి కోపం ఉండదు. కేసీఆర్కి రాష్ట్ర సాధకుడుగానే విలువ మర్యాద అంతే భయంతో నడుచుకుంటారు బీఆర్ఎస్ దళం. ఇలా ఆమె మాట్లాడుకు అందులో నుంచి ఇందులోకైతే ఎవ్వరు రారు నేను అనుకుంటున్నా. సోయం బాపురావు ముచ్చట మాట్లాడిండ్రు. ఆయనకు టికెట్ కన్ఫామ్ కాలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు, కాంగ్రెస్ నుంచి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, బీజేపీ పార్టీల నుంచి జాయిన్ అయ్యిండు. కానీ వాళ్ళు రాసుకొచ్చుడు ఏం రాసుకొచ్చిండు? మొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోయం బాపురావు జనజాగృతిలో చేరిండ్రు అని చెప్పేసి. వాస్తవానికి టీఆర్ఎస్ అని ప్రకటించకపోతుండే ఇక ఇట్లా సర్కాయించినట్టున్నది, ఎవరో ఏమో చెప్పినట్టున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ అని పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఒరిగేదేమీ లేదు. అది పార్టీ పేరు అంతగానమేం ప్రభావితం చేయకపోవచ్చు. కార్యాచరణ, ఆమె వ్యక్తిత్వ జీవితము, లేకపోతే ఆమె నడుచుకునే విధానము, ఎక్కడి నుంచి ఆమె రాజకీయం పుణికిపుచ్చుకున్నది, ఆ పుణికిపుచ్చుకున్న రాజకీయాన్ని సరే డాటర్ ఆఫ్ కేసీఆర్గా ఉన్నది. ఆమె అధికారంలో ఉన్నప్పుడు గారాల పట్టిగా, గారాల కూతురుగా ఉన్నది కేసీఆర్కు. వన్స్ ఎప్పుడైతే బయటకు వచ్చి కేసీఆర్ మీద నిందలేసుకుంటా, కేసీఆర్ను బదనాం చేసుకుంటా, కేసీఆర్ నాయకత్వాన్ని పనిచేస్తున్న వాళ్ళని దూషించుకుంటా ముందడికి పోయినరో, ఆమె వ్యక్తిగత ఎజెండా ఏందనేది అప్పుడే బయటపడ్డది. ఆమె వ్యక్తిత్వాన్ని కూడా చూస్తారు కదా ప్రజలు. ఇలా కేసీఆర్ను తిట్టింది, రేపు మమ్మల్ని తిట్టదని నమ్మకం ఏందని చెప్పేసి కూడా మాట్లాడుకుంటారు. సరే, ఇది పక్కకు పెడితే మొత్తం మీద ఇగో వీళ్ళు పార్టీ పెట్టిన వాళ్ళు
ముందుగల్లా తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి పెట్టింది. తల్లి తెలంగాణ పార్టీ 2005లో స్థాపించింది. ఈమె తెలంగాణ రాష్ట్ర సాధన కోసము 2005లో స్థాపించింది. 2009వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా కూడా పనిచేసింది విజయశాంతి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్ 2008వ సంవత్సరంలో స్థాపించిండు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతమవుతున్న సందర్భాన ఉద్యమంలో పాల్గొనడం కోసం స్థాపించిండు. కాకపోతే ఈయన కూడా టీఆర్ఎస్ పార్టీలో, అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఈ పార్టీని విలీనం చేసిండు, నవ తెలంగాణ పార్టీ. ఇది చూసినట్లయితే తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పేసి చెరుకు సుధాకర్ పెట్టిండ్రు. రాను ఇది 2006లోనే ఏమో 2008 2006లోనో రాను ఏమైందంటే ప్రజా ఆదరణ తగ్గిపోయింది, పార్టీ మనగడ లేకుండా పోయింది, పార్టీ కనుమరుగైపోయింది. ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రక్షణ సమితి అని చెప్పేసి డాక్టర్ రాజేశ్వరరావు, ఈయనే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో కూడా దాదాపు పోటీ చేసిండ్రు. లాస్ట్ టైము అన్ని ఎన్నికలలో వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రక్షణ సమితి అని చెప్పేసి తెలంగాణ నగారా సమితి నాగం జనార్దను, నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, తెలంగాణ జన సమితి కోదండరామరెడ్డి పార్టీది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మార్ మల్లన్న. అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది మొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే రాజ్యాధికారం కోసం వచ్చింది పార్టీ అని చెప్పేసి బీసీల ఏమంటారు, బీసీల మంత్రం చెప్పుకుంటా బీసీలను ఆదుకుంటాం, బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ముందటికి కోరుతున్న పార్టీ 2025వ సంవత్సరంలోనా లేకపోతే 2026లోనో 2025లో వచ్చింది. ఇంకా తెలంగాణ సాధన సమితి ఆల నరేంద్ర అని, తెలంగాణ ఇంటి పార్టీ చెరుకు సుధాకరు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ గద్దరు, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ విమలక్క, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల, తెలంగాణ రాష్ట్ర సేన కవిత. అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలను అండ్ తెలంగాణ రాష్ట్ర సేన కవితను ఓ పక్కకు పెట్టి, అంటే ఆ చీర కట్టు కానీ ఇలా ఆమె చీర ఈమె చీర చూసినట్లయితే సేమ్ దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అవి ట్రోల్ అవుతూ ఉన్నాయి ఫోటోలు. మరో తెలంగాణ షర్మిల కాపోతున్నది కవితక్క అని చెప్పేసి కొన్ని ట్రోల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇవన్నీ కేసీఆర్ మీద కోపంతో పెట్టిన పార్టీలు ఉన్నాయా మనగడలో? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి నెగలనీయకపోతే మళ్ళీ అక్కడ పంపించి అక్కడ కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పినరు ఆంధ్రాలో. సరే వైఎస్ఆర్ షర్మిలకు మాత్రం అక్కడ టీడీపీ ఫండింగ్ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు ఫండింగు. మరి ఇక్కడ కూడా డౌట్ అనుమానాలు వస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతూ ఉన్నారని డౌట్ అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి ఇంత పైస ఎక్కడిది, ఇంతగానము ఖర్చు పెట్టడం ఎక్కడిది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దీనికైతే సమాధానం లేదు. చంద్రబాబు నాయుడుతోని అవుతుంది ఇట్లాంటి రాజకీయాలు. అక్కడ షర్మిలను, ఇక్కడ రేవంత్ రెడ్డిని వాడుకొని ఇక్కడ కవితను ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిపుణులు కొంతమంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కేసీఆర్ మీద వ్యతిరేకతతోని లేకపోతే కేసీఆర్ మీద కోపంతో పుట్టుకొచ్చిన పార్టీలు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఏకైక పార్టీ, 60 ఏళ్ల నుంచి పుట్టుకొచ్చిన పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించలేకపోయినాయి. ఉద్యమంలో పుట్టుకొచ్చిన పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేకపోయినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏకైక పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ. ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకున్నంతగా తెలంగాణ ప్రజలు ఇంకా ఏ పార్టీని ఓన్ చేసుకోలేరు అనేది మాత్రం వాస్తవం. వాళ్ళ గుండెలకు అద్దుకున్నారు. ఎందుకు గుండెలకు అద్దుకున్నారు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందటికి నడుస్తూ ఉన్నది ఈ పార్టీ అని చెప్పేసి గుండెలకు అద్దుకున్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పార్టీ ఏదైనా ఉన్నదా అంటే అది బీఆర్ఎస్ పార్టీ, ఆయన కేసీఆర్. ఎందుకంటే వీళ్లకు కళ్ళు లేని కబోదులకు కనిపించకపోవచ్చు. అవ్వా తాతల పింఛన్లు అడిగి చూడుండ్రి, అందులో కేసీఆర్ కనబడతాడు. కళ్యాణ లక్ష్మి అందుకున్న ఆడబిడ్డలు కన్నా తల్లిదండ్రులను అడిగి చూడుండ్రి, అందులో కేసీఆర్ కనబడతాడు. వాళ్ళ ముఖంలో చిరునవ్వులో కేసీఆర్ కనబడతాడు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఏదయ్యా అంటే టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు ఎవరైనా. ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్
ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ వచ్చింది, ఎప్పటికీ ఒరిజినలే, డూప్లికేటే, అదిదాస్ను అభిదాస్గా చేసినట్టు కాదు. ఇంకా చాలా ఉంటాయి లేడీస్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగులు కానీ, వాచ్లు కానీ, ఇట్లా పోతే ఇక బాటిల్, వాటర్ బాటిల్ కానీ, కోల్గేట్ కానీ, ఒకటి తయారైందంటే దానికి డూప్ ఇంకొకటి తయారవుతుంది. కానీ క్వాలిటీలోనైనా లేకపోతే క్వాంటిటీలోనైనా ఒరిజినల్ దాన్ని ఎప్పుడు డామినేట్ చేయవు డూప్లికేట్వి. వస్తువుల విషయానికి వస్తే మొత్తం మీద పార్టీ విషయంలో కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి ఏ విధంగానైతే పార్టీ స్థాపించిండ్రో కవిత కూడా అదే విధంగా స్థాపించిండ్రు. కానీ ఇక మరి ముందడికి ఎట్లా పోతుంది ఏం కథ? బలమైన నాయకత్వం పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇక్కడ 4,000 తిప్పి కొడితే 3-4,000 మంది రావచ్చు ఆ హాల్ మొత్తం. ఎవరన్నా పెద్దోళ్ళు ఉన్నోళ్ళు పెళ్లి పెట్టుకుంటే కూడా, ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే కూడా అంతమంది హాజరు పడతారు. రైట్. మొత్తం మీద కేసీఆర్ మీద కోపంతో పెట్టిన పార్టీలు ఇవి. ఇప్పుడు ఒక తీర్మార్ మల్లన్న పార్టీ తప్ప ఇవన్నీ ఎక్కడ కనబడతలేవు. అండ్ తెలంగాణ రక్షణ సమితి అని చెప్పేసి అక్కడెక్కడ కనబడుతుంది. మొత్తం మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కనుమరుగైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అక్కడికి పోయింది, ఆంధ్రాకు పోయింది షర్మిలక్క. మరి కవితక్క పరిస్థితి ఏందనేది, ఆమె ఎజెండా మాత్రం ఆమె ముఖ్యమంత్రి కావడం అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇది మొత్తం కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్.